డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలోని సర్ఫేస్ కెమిస్ట్రీ, ఇది 5వ చాప్టరు. ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ గురించి ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేటి అడ్జార్ప్షన్, ADSORPTION. అబ్జార్ప్షన్ కాదు, అడ్జార్ప్షన్. అక్యుములేషన్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్. ఏదైనా ఒక సాలిడ్ లేదా లిక్విడ్ సర్ఫేస్ మీద అక్యుములేషన్ అంటే ఆర్ కాన్సంట్రేషన్. అక్యుములేషన్ అంటే వచ్చి చేరడం, వేరే పదార్థం ఒక సాలిడ్ సర్ఫేస్ మీద వచ్చి చేరడాన్ని సర్ఫేస్ మీద మాత్రమే అడ్జార్ప్షన్ అంటారు. సో ఉదాహరణకి అడ్జార్ప్షన్ ఆఫ్ గ్యాసెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ చార్కోల్ మీదకి గ్యాసెస్ వచ్చి చేరడం. సో అడ్జార్ప్షన్ అనేది ఒక సర్ఫేస్ ఫినామినా అన్నమాట. అడ్జార్బెంట్ ఏదైతే సర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుందో a substance whose surface the adsorption occurs is known as adsorbent. సర్ఫేస్ని ప్రొవైడ్ చేసేటటువంటి దాన్ని అడ్జార్బెంట్ అంటారు. ఏదైతే వచ్చి చేరుతుందో దాన్ని అడ్జార్బేట్ అంటారు. తర్వాత టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్. 2 టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఉంటుంది. ఇది ఫిజికల్ అడ్జార్ప్షను, కెమికల్ అడ్జార్ప్షన్. దాన్ని ఫిజిసార్పసన్ లేదా కెమిసార్పసన్ అని కూడా అంటారు. సో ఈ నోట్స్ చాలా బాగా వచ్చింది, అందరూ దీన్ని రాసుకోవాల్సిందిగా లేకుంటే డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగానే ఫిజికల్ అడ్జార్ప్షన్ క్యారెక్టరిస్టిక్స్. ది అడ్జార్ప్షన్ ఇన్ విచ్ ఫిజికల్ ఆర్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ అడ్జార్బేట్ అండ్ అడ్జార్బెంట్ ఈజ్ నోన్ యాజ్ ఫిజికల్ అడ్జార్ప్షన్. సో ఫిజికల్ అడ్జార్ప్షన్ అంటే ఏంటంటే, అడ్జార్ప్షన్ అనేది అబ్జార్బేట్కి అడ్జార్బెంట్కి మధ్య ఒక వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ మాత్రం ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, కెమికల్ రియాక్షన్ ఏమి జరగదు. ఆ అడ్జార్ప్షన్ ఉదాహరణకి హైడ్రోజను లేదా ఆక్సిజన్ను చార్కోల్ మీద అడ్జార్ప్షన్ అవుతాయి, అది ఒక ఫిజికల్ అడ్జార్ప్షన్ మాత్రమే. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్ అడ్జార్ప్షన్. ఇట్ ఈజ్ వీక్, ఇది చాలా బలహీనమైనటువంటి అడ్జార్ప్షను. ఎంథాల్పీ విలువ 20 to 40 kJ/mol మాత్రం ఉంటుంది. రివర్సిబుల్ మరియు ఫాస్ట్గా కూడా జరుగుతుంది. అదేవిధంగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఇట్ అక్కర్స్ అట్ లో టెంపరేచర్. ఇట్ ఈజ్ నాట్ స్పెసిఫిక్. ఇట్ డిక్రీజెస్ విత్ రైజింగ్ టెంపరేచర్. ఇది టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఈ ఫిజికల్ అడ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెజర్ పెంచితే ఇది పెరుగుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ అబ్జార్బేట్ ఓన్లీ. సో ఏదైతే వచ్చి చేరుతుందో దాని యొక్క స్వభావం మీద మాత్రమే ఈ ఫిజికల్ అడ్జార్ప్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యాక్టివేషన్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా డిసార్ప్షన్ ఈజ్ ఈజీ డ్యూ టు వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. డిసార్ప్షన్ అంటే ఆ సర్ఫేస్ మీద వచ్చి చేరినటువంటి మాలిక్యూల్స్ని మనం ఈజీగా తొలగించవచ్చు, దాన్ని డిసార్ప్షన్ అంటారు. ఇట్ ఈజ్ మల్టీ లేయర్డ్, సో చాలా లేయర్స్గా కూడా ఇది ఏర్పడుతుంది. కెమికల్ అడ్జార్ప్షన్ లేదా కెమిసార్పసన్, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ది అడ్జార్ప్షన్ ఇన్ విచ్ కెమికల్ ఫోర్సెస్ ఆర్ కెమికల్ బాండ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ అడ్జార్బేట్ అండ్ అబ్జార్బెంట్ ఈ నోన్ యాజ్ కెమికల్ అడ్జార్ప్షన్. అంటే కెమికల్ ఫోర్సెస్ రెండింటి మధ్య ఏర్పడతాయి. ఉదాహరణకి అడ్జార్ప్షన్ ఆఫ్ హైడ్రోజన్ ఆన్ ప్లాటినం మెటల్ సర్ఫేసు ఈ కెమికల్ అడ్జార్ప్షన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇదే విధంగా దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఈ కెమికల్ అడ్జార్ప్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇట్ ఈస్ స్ట్రాంగ్, ఎంథాల్పీ అడ్జార్ప్షన్ ఈజ్ వెరీ హై, 80 to 240 kJ/mol ఉంటుంది. ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ అండ్ స్లో. ఇట్ అక్కర్స్ హై టెంపరేచర్ వద్ద ఇది జరుగుతుంది. ఫిజికల్ అడ్జార్ప్షన్ అయితే లో టెంపరేచర్ వద్ద జరుగుతుంది. సో ఇదే విధంగానే ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కెమికల్ అడ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఫిజికల్ అడ్జార్ప్షన్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఇట్ ఈజ్ హైలీ స్పెసిఫిక్. సో ఇట్ ఈజ్ యూనిలేయర్డ్, ఒకే ఒక లేయర్గా మాత్రమే ఆ సర్ఫేస్ మీద వచ్చి ఆ మాలిక్యూల్స్ చేరుతాయి అన్నమాట. ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ నెగ్లిజిబుల్. సో ప్రెజర్ యొక్క ప్రభావం దీని మీద ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ బోత్ అబ్జార్బేట్ అండ్ అబ్జార్బెంట్. యాక్టివేషన్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది హై. డిసార్ప్షన్ ఈజ్ నాట్ ఈజీ డ్యూ టు ద స్ట్రాంగ్ కెమికల్ ఫోర్సెస్. డిసార్ప్షన్ అనేది అంత ఈజీ కాదు. సో ఈ విధంగా డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ అడ్జార్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అక్కడ ఏవైతే మనం క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నామో ఆ క్యారెక్టరిస్టిక్స్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం రాసినట్లయితే ఈ డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. నెక్స్ట్ అదేవిధంగానే నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్దాం. అడ్జార్ప్షన్ ఐసోథర్మ్, వెరీ ఇంపార్టెంట్ ఇది.
ఈ ఫ్రాయిన్లిష్ అనే సైంటిస్టు ఈ అడ్జాప్షన్ ఐసోథర్మ్ని కనుగొన్నాడు. ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ద కర్వ్ ఈజ్ ప్లాటెడ్ వెన్ ఏ గ్రాఫ్ ఈజ్ ప్లాటెడ్ బిట్వీన్ x/m వర్సెస్ ప్రెజర్. x/mకి ప్రెజర్కి మధ్య గ్రాఫ్ గీస్తే వచ్చేటటువంటి కర్వ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద గీయాలి. కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద గీసిన ఏ గ్రాఫ్నైనా మనం ఏమంటాము? ఐసోథెర్మ్ అంటాం. కాబట్టి ఈ x/mకి ప్రెజర్కి మధ్య x/mని y యాక్సిస్ మీద, ప్రెజర్ని x యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే వచ్చేటటువంటి కర్వ్ని అడ్జాప్షన్ ఐసోథెర్మ్ అంటారు. సో ఇక్కడ మనకి ఈ x/mకి ప్రెజర్కి మధ్య రిలేషన్ని ఆయన కనిపెట్టాడు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఫిజీ సర్ఫసన్ ద గ్యాస్ ఫార్మ్స్ మోనో లేయర్ అట్ లో ప్రెజర్ అండ్ మల్టీ లేయర్ అట్ హై ప్రెజర్. ఇన్ కేస్ ఆఫ్ ఫిజీ సర్ఫసన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ అడ్జాప్షన్ ఇంక్రీజెస్. ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే అడ్జాప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫిజికల్ అడ్జాప్షన్లో అప్ టు సర్టైన్ లిమిట్ అంటే గివెన్ టెంపరేచర్. సో అబౌట్ లిమిటింగ్ ప్రాసెస్ డిసార్ప్షన్ టేక్స్ ప్లేస్. కాబట్టి మనం ప్రెజర్ని ఎంత ఇంక్రీజ్ చేయడానికి లేదు, సర్టైన్ ప్రెజర్ని మాత్రమే మనం కలిగించాలి. సో x/m యాక్చువల్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p, కానీ x/m ఈజ్ ఈక్వల్ టు ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేస్తే సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ కనిపెట్టాడు. x/m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ p పవర్ 1/n వేర్ n గ్రేటర్ దెన్ 1. బోత్ సైడ్స్ మనం లాగర్థ్యం కానీ తీసుకుంటే log x/m ఈజ్ ఈక్వల్ టు log k ప్లస్ 1/n log p అవుతుంది. సో ఇక్కడ x అంటే ఏంటి? మాస్ ఆఫ్ గ్యాస్, మాస్ ఆఫ్ ది గ్యాస్ అడ్జార్బేట్, ఏదైతే వచ్చి చేరుతుందో సర్ఫేస్ మీద అడ్జార్బ్ అవుతుందో దాని యొక్క మాస్ ఆఫ్ అడ్జార్బెంట్, సర్ఫేస్ని ప్రొవైడ్ చేసే సబ్స్టెన్స్ని మనం లిక్విడ్ అయినా కావచ్చు, సాలిడ్ అయినా కావచ్చు, దాన్ని యొక్క మాస్. p ఈజ్ ఈక్వల్ టు ఈక్విలిబ్రియం ప్రెజర్, k, nలు కాన్స్టెంట్. వెన్ log x/m ఈజ్ ప్లాటెడ్ ఆన్ y యాక్సిస్ అండ్ log p ఆన్ x యాక్సిస్ వీ గెట్ ఏ స్ట్రైట్ లైన్. ఇట్ ఇండికేట్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఫ్రాయిన్లిష్ ఐసోథెర్మ్. సో ఇక్కడ log pని మనం అదే కానీ x/mని pని కానీ గ్రాఫ్ తీసుంటే అది కరువు వచ్చి ఉంటుంది, ఒక కరువు అంటే ఒక వక్రరేఖ వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ log x/mని log pని తీసుకున్నాము, ఈ రెండింటి మధ్య గ్రాఫ్ ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. మనం ఇక్కడ y = mx + cతో ఇక్కడ ఉండే ఈక్వేషన్ని కంపేర్ చేయండి. log x/m = log k ప్లస్ 1/n log p కదా. మరి దీన్ని y = mx + cతో కంపేర్ చేస్తే m బదులు ఏముంది? 1/n. కాబట్టి ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ ఏమవుతుంది? 1/n అవుతుంది. అదేవిధంగా y ఇంటర్సెప్ట్ అంటే అంతర్ఖండం log k, ఎందుకంటే mx + c, సో c బదులు log k ఉంది, m బదులు 1/n ఉంది, కాబట్టి ఇది y ఇంటర్సెప్ట్ అవుతుంది. ఈ గ్రాఫ్ ఫ్రాయిన్లిష్ ఇంపార్టెంట్ గ్రాఫ్. నెక్స్ట్ వెన్ 1/n = 0, x/m = కాన్స్టెంట్. 1/n 0 అయితే ఏమవుతుంది? మామూలుగా ఒక ఫార్ములా మనకు తెలుసు కదా, x/m = ఏమి? k ఇంటూ p పవర్ 1/n. p పవర్ 0 1 అవుతుంది కాబట్టి x/m ఏమవుతుంది? కాన్స్టెంట్కి సమానం అవుతుంది. అంటే అడ్జాప్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. వెన్ 1/n = 1 అయితే అప్పుడు x/m = k ఇంటూ p పవర్ 1 అంటే p అవుతుంది. దట్ ఈస్ ది అడ్జాప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. అదేవిధంగా హై ప్రెజర్ కుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఫ్రాయిన్లిష్ ఐసోథెర్మ్. ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ కెమీసర్ఫసన్ ఈ నెగ్లిజిబుల్ ఎఫెక్ట్. కాబట్టి కెమీసర్ఫసన్ మీద ప్రెజర్ యొక్క ప్రభావం ఉండదు, ఫిజికల్ అడ్జాప్షన్ మీద మాత్రమే ప్రెజర్ని పెంచితే అడ్జాప్షన్ కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ x/mకి pకి మధ్య గ్రాఫ్ గీస్తే ఇంతకుముందు చెప్పాను కదా, అడ్జాప్షన్ ఐసోథెర్మ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద వస్తుంది. ఇది ఒక కర్వ్ లైన్ అనమాట. నెక్స్ట్ తర్వాత టాపిక్కి వెళ్దాము, అప్లికేషన్స్ ఆఫ్ అడ్జాప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. సో ప్రొడక్షన్ ఆఫ్ హై వాక్యూమ్, గ్యాస్ మాస్, కంట్రోల్ హ్యూమిడిటీ, అదేవిధంగా సపరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్, క్రోమటోగ్రాఫిక్ అనాలిసిస్. సో ఇవన్నీ కూడా మనకి ఈ అడ్జాప్షన్కి సంబంధించినటువంటి యూజెస్ అనమాట. మీరు ఈ వీడియోని రెజ్యూమ్ చేసి లేకుంటే పాస్ చేసి కావాల్సినటువంటి సమాచారాన్ని రాసుకోండి. ఇక్కడ అన్నీ చెప్పడానికి టైం లేదు, ఎక్కువ లెంతీ అయిపోతుంది వీడియో. సో నేను ఇప్పుడు కొలాయిడ్స్ గురించి చెప్తాను. కొలాయిడ్స్ అంటే ఏంటి? కొలాయిడ్స్ అనేటివి ఒక హీటిరోజీనియస్ బైనరీ సిస్టమ్ అనమాట. అంటే దాంట్లో మామూలుగా మనం సొల్యూషన్స్లో ఏముంటాయి? సొల్యూట్ ఉంటుంది, అదేవిధంగా సాల్వెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏమనాలి? సొల్యూట్ని ఏమనాలి? ఇక్కడ డిస్పర్స్డ్ ఫేస్ అనాలి. అదేవిధంగానే సాల్వెంట్ని డిస్పర్స్డ్ మీడియం అనాలి. ఇన్ విచ్ ద పార్టికల్ సైజ్ ఆఫ్ డిస్పర్స్డ్ సబ్స్టెన్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 millimicron to 1 micron. ఇది ఇంపార్టెంట్. కొలాయిడ్స్లో ఉండేటటువంటి ఏవైతే కరిగి ఉంటాయో సొల్యూషన్స్లో పార్టికల్స్ యొక్క సైజు ఇంత ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలి.
of the dispersed phase. Particles are distributed in the continuous dispersion medium, but the size of particle in a true solution is less than 1 millimicron. ట్రూ సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్, ఉప్పు నీరు తీసుకున్నాం అనుకోండి, ఆ ట్రూ సొల్యూషన్. ఆ ట్రూ సొల్యూషన్లో అయితే మనకి పార్టికల్స్ యొక్క సైజు 1 మిల్లీమైక్రాన్ కంటే తక్కువగా ఉంటుంది. దాన్ని మైక్రోస్కోప్తో కూడా చూడలేం. అదే కొలాయిడ్స్లో అయితే పార్టికల్స్, కరిగి ఉండే పార్టికల్స్ని నేకడ్ ఐతో డైరెక్ట్గా చూడలేం, కానీ మైక్రోస్కోప్తో మాత్రం చూడొచ్చు. వాటి యొక్క రేంజ్ ఎంత ఉంటుంది, వాటి సైజ్ యొక్క రేంజ్ 1 మిల్లీమైక్రాన్ నుంచి 1 మైక్రాన్ వరకు ఉంటుంది. అందుకే చూసేదానికేమో హోమోజీనియస్ లాగా కనిపిస్తాయి, కానీ హిటిరోజీనియస్ సొల్యూషన్స్ అనమాట అవి కొలాయిడల్ అనేటివి. మరి హిటిరోజీనియస్ అంటే ఒక బ్లడ్ తీసుకున్నాం అనుకో, బయట నుంచి చూస్తే ఎర్రగా కనిపిస్తుంది కదా బ్లడ్, దాంట్లో కూడా డిస్పర్స్డ్ ఫేస్, డిస్పర్స్డ్ మీడియం, మైక్రోస్కోప్తో చూస్తే దాని పార్టికల్స్ మనం చూడొచ్చు అనమాట. టైప్స్ ఆఫ్ కొలాయిడ్స్, ఇది బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ కాంపోనెంట్స్. ఫిజికల్ స్టేట్ని బట్టి కొలాయిడ్స్ని మొత్తము 9 టైప్స్గా డివైడ్ చేస్తారు, కానీ 9th టైప్ని హోమోజీనియస్ ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయరు. ఇప్పుడు చూడండి, డిస్పర్స్డ్ ఫేసు, డిస్పర్స్డ్ మీడియం ఇచ్చారు. డిస్పర్స్డ్ మీడియము సాలిడ్, లిక్విడ్, గ్యాస్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఇలా సైమల్టేనియస్గా మనం మళ్ళీ సాలిడ్, లిక్విడ్ అని తీసుకున్నాం. గ్యాస్ లాస్ట్ది 9th కన్సిడర్ చేయలేదు కాబట్టి వదిలేసాము. సాలిడ్లో సాలిడ్ కరిగి ఉంటే, సాలిడ్లో సాలిడ్ కరిగి ఉంటే సాలిడ్ సోల్ అంటారు. లిక్విడ్ సాలిడ్ కరిగి ఉంటే సోల్ అంటారు. గ్యాస్లో సాలిడ్ కరిగి ఉంటే ఎయిరోసోల్ అంటారు. సాలిడ్లో లిక్విడ్ కరిగి ఉంటే జెల్ అంటారు. లిక్విడ్లో లిక్విడ్ కరిగి ఉంటే ఎమల్సన్ అంటారు. గ్యాస్లో లిక్విడ్ కరిగి ఉంటే ఎయిరోసోల్ అంటారు. సాలిడ్లో గ్యాస్ కరిగి ఉంటే సాలిడ్ సోల్ అంటారు. లిక్విడ్లో గ్యాస్ కరిగి ఉంటే ఫోమ్ అంటారు. ఇలా మనకి 8 టైప్స్ ఉన్నాయి. 9th టైప్ ఏంటంటే గ్యాస్లో గ్యాస్ కరిగి ఉండడం. గ్యాస్లో గ్యాస్ కరిగి ఉండేది ఏది మనకి ఎయిర్, కానీ ఎయిర్ అనేది ఒక హోమోజీనియస్ మిక్చర్, హెటరోజీనియస్ కాదు. అందుకని దాన్ని 9th పాసిబిలిటీ, దట్ ఈజ్ ఎ గ్యాస్ మిక్స్డ్ విత్ అనదర్ గ్యాస్ ఇన్ ఏ హోమోజీనియస్ సిస్టమ్ అండ్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ కొలాయిడ్. అందుకే దాన్ని రాయలేదు. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కొలాయిడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద డిస్పర్స్డ్ మీడియం. డిస్పర్స్డ్ మీడియం కానీ, గాలి కానీ, అంటే మీడియం వాటర్ కానీ అయితే దాన్ని ఆక్వాసోల్ అంటారు. ఆల్కహాల్ అయితే ఆల్కాసోల్ అంటారు. బెంజిన్ అయితే బెంజోసోల్ అంటారు. ఎయిర్ కానీ అంటే గ్యాస్ అయితే ఎయిరోసోల్ అని అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తాం, డిస్పర్స్డ్ మీడియంని బేస్ చేసుకొని కొలాయిడ్స్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్స్డ్ మీడియం. ఇది చాలా ఇంపార్టెంట్. కొలాయిడ్స్ని క్లాసిఫై చేసేటప్పుడు 2 టైప్స్గా క్లాసిఫై చేశాడు. ఒకటి బేస్డ్ ఆన్ అఫినిటీ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్స్డ్ మీడియం. ఒకటి వచ్చి లియోఫిలిక్ సోల్స్ అంటారు వీటిని. లియోఫిలిక్ అంటే కొలాయిడల్ సొల్యూషన్స్లో గ్రేట్ అఫినిటీ ఎగ్జిస్ట్ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం. డిస్పర్స్డ్ ఫేస్కి డిస్పర్షన్ మీడియంకి మధ్య గ్రేట్ అఫినిటీ ఉంది అంటే దాన్ని ఏమంటాం మనము, అప్పుడు లియోఫిలిక్ సోల్స్ అంటారు. సో లియోఫిలిక్ అంటే ఏంటి, డిస్పర్స్డ్ ఫేస్కి డిస్పర్స్డ్ మీడియంకి మధ్య లవింగ్ కొలాయిడ్స్ అనమాట, ఎక్కువగా అఫెక్షనేట్ ఉంటుందన్నమాట. దే ఆర్ సాల్వెంట్ లవింగ్ కొలాయిడల్ సొల్యూషన్స్ అంటారు. దే ఆర్ రివర్సిబుల్ కొలాయిడ్స్. దే ఆర్ ప్రిపేర్డ్ బై డైరెక్ట్ మిక్సింగ్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్స్డ్ మీడియం. ద పార్టికల్స్ ఆర్ సాల్వేటెడ్. స్టార్చ్, ప్రోటీను, పాలిమర్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా డిస్పర్స్డ్ లియోఫిలిక్ కొలాయిడ్స్ కిందకి వస్తాయి. లియోఫోబిక్ కొలాయిడ్స్ అంటే ఏంటంటే, కొలాయిడల్ సొల్యూషన్ in which little or no affinity exists between dispersed phase and dispersed medium. ఆ రెండింటి మధ్య ఎటువంటి అఫినిటీ ఉండదు. ఏ రెండింటి మధ్య, డిస్పర్స్డ్ ఫేస్కి డిస్పర్స్డ్ మీడియంకి మధ్య. సో ఇవి లియోఫోబిక్ కొలాయిడ్స్. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, గోల్డ్ సోలు, మెటల్ సోల్స్, సోల్స్ ఆఫ్ మెటల్. సోల్ అంటే కొలాయిడ్ అని అర్థం. సల్ఫైడ్స్ అండ్ ఆక్సైడ్స్. నెక్స్ట్ మనము ప్రాపర్టీస్ ఆఫ్ కొలాయిడ్స్కి వెళ్తున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ కొలాయిడ్స్లో ఫస్ట్ ది టిండాల్ ఎఫెక్ట్, వెరీ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ అనమాట. దీనికి కారణం, ద ప్రాపర్టీ ఈజ్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొలాయిడల్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ది సోల్. అంటే సోల్లో ఉండే కొలాయిడల్ పార్టికల్స్ లైట్ని స్కాటర్ చేయడం వల్ల ఈ యొక్క టిండాల్ ఎఫెక్ట్ కలుగుతుంది. ఇఫ్ ఏ కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ డార్క్ అండ్ కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ డార్క్ అండ్ కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ టు ఇట్. డార్క్లో ఒక కొలాయిడల్ సొల్యూషన్ ఒక డార్క్ ప్లేస్లో ఉంచి దాని లైట్ కానీ మనం ఫోకస్ చేసి పైనుంచి కానీ మనం చూసినట్లయితే మనకి ఆ పాత్ ఒక కోన్ షేప్లో కనిపిస్తుంది. ఆ లైట్ వెళ్ళినటువంటి పాత్, దాన్నే టిండాల్ కోన్ అని కూడా అంటారు. ఆ ఎఫెక్ట్ని టిండాల్ ఎఫెక్ట్ అంటారు.
వెన్ వీ అప్లై ఎ స్టార్చ్ లైట్ ఆన్ గ్లాస్ మిల్క్, మనకు ఆ లైట్ అనేది కోన్ షేప్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక మిల్క్ తీసుకున్న, ఇది కొలాయిడ్ అనుకుందాము. ఈ మిల్క్ గుండా కాంతిని పంపిస్తే లైట్ ఇలా కోన్ షేప్లో కనిపిస్తుంది. పైనుంచి చూడాలన్నమాట, అప్పుడు కోన్ షేప్లో కనిపిస్తుంది. దీన్ని టిండాల్ ఎఫెక్ట్ అని అంటారు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కొలాయిడ్స్, దానికి ఎగ్జాంపుల్ బ్రౌనియల్ మూమెంట్. బ్రౌనియన్ అనే సైంటిస్టు దీన్ని కనిపెట్టాడు కాబట్టి దీన్ని బ్రౌనియన్ మూమెంట్ అంటారు. వెన్ వ్యూడ్ త్రూ ది అల్ట్రా మైక్రోస్కోప్ కొలాయిడల్ పార్టికల్స్ ఆర్ సీన్ మూవింగ్ ఇన్ ఎ జిగ్జాగ్ మోషన్ కంటిన్యూస్లీ. కొలాయిడల్ పార్టికల్స్ నిరంతరం తిరుగుతూనే ఉంటాయి, ఎక్కడ అవి రెస్ట్ పొజిషన్లో ఉండవు. అందుకని అటువంటి మూమెంట్ని బ్రౌనియన్ మూమెంట్ అంటారు. ఈ డయాగ్రామ్ మీరు చూసారంటే ఇక్కడ ఒక పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది, డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఆ మార్గాన్ని జస్ట్ ఇమాజిన్ చేసి గీసాము. ఇది బ్రౌనియన్ మూమెంట్ తెలియజేసే డయాగ్రామ్. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరోసిస్, ద మూమెంట్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సమక్షంలో కొలాయిడల్ పార్టికల్స్ ఏదో ఒక ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవడాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోఫోరోసిస్ అని అంటారు. ఇక్కడ డయాగ్రామ్లో మీరు పరిశీలిస్తే క్యాథోడ్ యానోడ్ నుంచి దీన్ని కరెంట్ దీని గుండా పంపించినట్లయితే కొలాయిడల్ పార్టికల్స్ ఇక్కడ మనకి యానోడ్ వైపుకు వెళ్తున్నట్లుగా చూపించాం. సో కొలాయిడల్ పార్టికల్స్ యానోడ్ వైపు వెళ్తున్నాయంటే ఈ పార్టికల్స్ ఏ ఛార్జ్ని కలిగి ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ కలర్ ఆఫ్ ది కొలాయిడల్ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ ది వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ స్కాటర్డ్ బై ద డిస్పర్స్డ్ పార్టికల్స్. కాబట్టి వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని వల్ల కొలాయిడల్ పార్టికల్స్కి కలర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ కొలాయిడ్ ఏంటంటే కోయాగులేషన్. కోయాగులేషన్ అంటే ఏంటంటే ద ఫినామినా ఆఫ్ కొలాయిడల్ సబ్స్టెన్స్ లూజింగ్ చార్జ్ అండ్ కమింగ్ డౌన్ ఇస్ ఎ ప్రెసిపిటేట్ అండ్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ టు కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ కోయాగులేషన్. అంటే కొలాయిడల్ సొల్యూషన్లో పార్టికల్స్కి కొలాయిడల్ సొల్యూషన్కి ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ని బయట నుంచి కలిపినట్లయితే దాంట్లో ఉండే పార్టికల్స్ ప్రెసిపిటేట్ అవుతాయి. దాన్ని కోయాగులేషన్ అంటారు. అవక్షేపంగా మారడాన్ని కోయాగులేషన్ అంటారు. ఇప్పుడు AS2S3 ఆర్సనిక్ సల్ఫైడ్ కొలాయిడ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ని కలిగి ఉంటుంది. దాన్ని ప్రెసిపిటేట్ చేయడానికి BaCl2 లేదా AlCl3ని కలిపినట్లయితే ఈ కోయాగులేషన్ అనేది జరుగుతుంది. ఈ కోయాగులేషన్ పైన హార్డీ-సల్జ్ రూల్ మరికొంత డీప్గా ఈ హార్డీ-సల్జ్ రూల్ మనకి తెలియజేస్తుంది. ద యాన్స్ విత్ చార్జ్ ఆపోజిట్ టు ది చార్జ్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ ఇస్ ఎఫెక్టివ్ కోయాగులేటింగ్ ద కొలాయిడ్. అంటే కొలాయిడల్ పార్టికల్స్ ఏ ఛార్జ్ ఉన్నాయో దానికి ఆపోజిట్ ఛార్జ్ ఉండేటటువంటి ఎలక్ట్రోలైట్ని కొలాయిడ్స్ కలిపినప్పుడు ఈ కొయాగులేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అని. స్టేట్మెంట్ ఏంటంటే గ్రేటర్ ద ఛార్జ్ ఆఫ్ అయాన్ ఈజ్ గ్రేటర్ ది కొయాగులేషన్ ఎబిలిటీ ఆఫ్ ద అయాన్. అంటే ఛార్జ్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ప్లస్ ఉంది, అల్యూమినియం 3+ ఉంది. ఏది ఎక్కువగా కొయాగులేట్ చేయగలుగుతుంటే అల్యూమినియం 3+, దానిపైన ఛార్జ్ ఎక్కువగా ఉంది. సో గ్రేటర్ ద ఛార్జ్ ఆఫ్ అయాన్ మీద ఛార్జ్ ఎక్కువగా కానీ ఉన్నట్లయితే దాని కొయాగులేషన్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది అని ఏం చెప్పాడు. అదేవిధంగా పాజిటివ్ కొలాయిడ్స్ ఆర్ కొయాగులేటెడ్ బై నెగటివ్ అయాన్స్, నెగటివ్ కొలాయిడ్స్ ఆర్ కొయాగులేటెడ్ బై పాజిటివ్ అయాన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎమల్సన్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎమల్షన్ అంటే ఏంటంటే ఏ మిక్సర్ ఆఫ్ 2 or more లిక్విడ్స్. సో కొలాయిడ్స్ విచ్ హ్యావ్ బోత్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్స్డ్ మీడియం. ఈ రెండు కూడా లిక్విడ్స్ అయితే దాన్ని ఏమంటారు, ఎమల్సన్ అంటారు. ఇది ఈజీ డెఫినేషను. ద కొలాయిడ్స్ విచ్ హ్యావ్ బోత్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్స్డ్ మీడియం ఆర్ లిక్విడ్స్, రెండు లిక్విడ్స్గా ఉండాలి, దాన్ని ఎమల్సన్స్ అంటారు. సో ఇవి 2 types ఉంటాయి. ఒకటి ఆయిల్ ఇన్ వాటర్, దాన్ని OW అంటారు, ఆయిల్ ఇన్ వాటర్. ఇన్ దిస్ టైప్ emulsion dispersed phase is oil. In this type of emulsion dispersed phase is oil and dispersed medium water. దానికి ఎగ్జాంపుల్గా మిల్క్ చెప్పొచ్చు. మిల్క్లో డిస్పర్స్డ్ ఫేస్ వచ్చి లిక్విడ్ ఫ్యాట్, డిస్పర్స్డ్ మీడియం వచ్చి వాటర్ అనమాట. అదేవిధంగా వ్యానిషింగ్ క్రీమ్ కూడా ఇంకొక ఎగ్జాంపుల్. వాటర్ ఇన్ ఆయిల్ రెండో రకమైన ఎమల్షన్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎమల్షన్ డిస్పర్స్డ్ ఫేస్ ఇస్ వాటర్ ఇన్ ఆయిల్. కాబట్టి వాటర్ ఆయిల్లో కరిగి ఉంటుంది కాబట్టి డిస్పర్స్డ్ మీడియము ఆయిల్ అవుతుంది. కోల్డ్ క్రీము, స్టిఫ్ గ్రీజు ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్. ఈ ఎమల్సన్స్ యొక్క అప్లికేషన్స్, దాని యొక్క అప్లికేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఈ అప్లికేషన్స్ ఒకసారి తరువుగా చదువుకోండి. 4th ఫ్లోటేషన్ కూడా 10th క్లాస్లో మనకు వచ్చింది కదా. పైన ఆయిల్ కలిపినటువంటి సల్ఫైడ్ ఓర్, స్పైనాయిల్ కలిపినటువంటి వాటర్లోకి సల్ఫైడ్ ఓర్ని కలిపి దాని గుండా మనం ఎయిర్ని చాలా ఫాస్ట్గా ఫ్లష్ చేసినట్లయితే ఆ నొరగకి, ఫ్లోట్ అంటే నొరగకి అంటుకొని సల్ఫైడ్ పార్టికల్స్ పైకి తేలుతాయి. సో అది సల్ఫైడ్ ఓర్ని శుద్ధి చేసేటటువంటి ఒక ఉదాహరణ. దాంట్లో కూడా మనకి ఎమల్షన్స్ అప్లికేషన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మెథడ్ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్ బై బ్రిడ్జ్ మెథడ్. సో ఏ విధంగా బ్రిడ్జ్ మెథడ్ ఈ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్ ఎలా తయారు చేయొచ్చు, కొలాయిడ్స్ని ఎలక్ట్రికల్ డిస్పర్షన్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి మీరు. ఫస్ట్ డిస్పర్షన్ మీడియంని ఇక్కడ తీసుకోవాలి. ఏదైతే మనం కొలాయిడ్గా
కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో వాటిని 2 ఎలక్ట్రోడ్స్గా తీసుకోవాలి, వాటి గుండా కరెంటు పంపుతూ వాటిని ఇక్కడ కలపాలి. కలిపినట్లయితే వాటి మధ్య ఒక స్పార్క్ ఏర్పడి అవి ముక్కలుగా అంటే చిన్న చిన్న ముక్కలుగా పార్టికల్స్గా మారి ఈ డిస్పర్షన్ మీడియంలో కరుగుతాయి. అప్పుడు కొలాయిడ్ లభిస్తుంది. ఒకసారి ఈ డెఫినేషన్, దిస్ మెథడ్ యూజ్డ్ టు ప్రిపేర్ సోల్స్ ఆఫ్ ప్లాటినం, సిల్వర్, కాపర్ ఆర్ గోల్డ్. సో ఇటువంటి వాటి యొక్క కొలాయిడ్స్ని తయారు చేయడానికి ఈ పద్ధతి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, గోల్డ్ కొలాయిడ్ తయారు చేయాలంటే గోల్డ్ రాడ్స్ తీసుకొని వాటిని ఎలక్ట్రోడ్స్గా మార్చి ఆ ఎలక్ట్రోడ్స్ గుండా కరెంట్ పంపించినట్లయితే ఈ సొల్యూషన్లో గోల్డ్ కరిగి కొలాయిడల్ పార్టికల్స్గా మారి కరిగిపోతుంది అనమాట. ఆ విధంగా ద మెటల్ హూస్ సోల్ ఈస్ బి ప్రిపేర్డ్ మేడ్ ఎలక్ట్రోడ్స్ విచ్ ఇమ్మర్స్డ్ ఇన్ డిస్పర్షన్ మీడియం సచ్ యాజ్ వాటర్ ఎక్సెట్రా. డిస్పర్షన్ మీడియం ఇస్ కెప్ట్ కూల్డ్ బై ఐస్, దాని చుట్టూ కూడా ఐస్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఇస్ స్ట్రక్ బిట్వీన్ ది ఎలక్ట్రోడ్స్, కరెంట్ పంపించినట్లయితే ఎలక్ట్రిక్ ఆర్క్ స్పార్క్ ఏర్పడి రెండింటి మధ్య కొలాయిడల్ పార్టికల్స్గా ఆ రాడ్ మారుతుంది. అప్పుడు కొలాయిడ్స్ తయారవుతాయి. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని డయాలసిస్ అంటారు, శుద్ధి చేయడం అనమాట ఫస్ట్ పద్ధతి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ మెయిన్ అన్నిటికంటే డయలైజర్ అనే ఒకటటువంటి డయలైజర్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ఏ కొలాయిడల్ సొల్యూషన్ బై మీన్స్ ఆఫ్ డిఫ్యూజన్ త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, దాన్ని మనం ఏమంటే డయాలసిస్ అంటారు. ఈ డయాలసిస్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర దేంతో తయారు చేశారంటే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్తో తయారు చేశారు. అంటే అదేం చేస్తుందంటే డస్ట్ పార్టికల్స్ని మాత్రమే, ఏదైతే దీంట్లో కరగకుండా కొలాయిడ్స్లో కరగకుండా మిగిలినటువంటి సబ్స్టెన్స్ క్రిస్టలాయిడ్ అనుకుందాము, వాటిని మాత్రమే తన ద్వారా అనుమతిస్తుంది. కొలాయిడల్ పార్టికల్స్ని తన ద్వారా అలో చేయదు. అటువంటి సన్న రంధ్రాలను కలిగినటువంటి ఒక ఫిల్టర్ పేపర్ ఇది. సో చుట్టూ వాటర్ ఉండేటటువంటి ఒక టబ్లో దీన్ని పెట్టారు. అప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ అన్ని బయట వచ్చి వాటర్లో కలిసిపోతాయి. మనకి స్వచ్ఛమైన కొలాయిడ్ డయాలసిస్ పరికరంలో మిగులుతుంది. సో ఈ ఆపరేట్ యూజ్ డయలైజర్ అంటారు దాన్ని. సో ఇట్ కన్సిస్ట్ ఎ బ్యాగ్ మేడ్ ఆఫ్ పార్చ్మెంట్ ఆర్ సెల్లోఫిన్, దీన్ని సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగానే ఈ ఎలక్ట్రో డయాలసిస్, ఇంతకుముందు డయాలసిస్ అన్నాం కదా, ఇప్పుడు ఎలక్ట్రో డయాలసిస్. ఎలక్ట్రో డయాలసిస్ అంటే ఏంటంటే కొలాయిడల్ సొల్యూషన్ తీసుకొని, అంటే ఏదైతే మనం శుద్ధి చేయాలనుకున్నామో కొలాయిడల్ సొల్యూషన్ని ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్తో తయారు చేసినటువంటి సంచిలో తీసుకొని అదేవిధంగా దాన్ని ఒక టబ్లో వేలాడదీస్తారు. ఆ టబ్ ఎలాంటిది, చుట్టూ వాటర్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఈ డయాగ్రామ్లో మీరు ఏం పరిశీలించవచ్చు అంటే 2 ఎలక్ట్రోడ్స్ని పెట్టారు ఇక్కడ. ఈ ఎలక్ట్రోడ్స్ గుండా కరెంట్ పంపించినప్పుడు ఇంకొంత ఫాస్ట్గా కొలాయిడల్ సొల్యూషన్లోని కరగకుండా, అంటే కొలాయిడల్ సొల్యూషన్లో ఉన్నటువంటి క్రిస్టలైడ్స్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఇంకొద్దిగా ఫాస్ట్గా చాలా వేగంగా వాటర్లోకి ఆ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ గుండా వచ్చేస్తాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీని పంపించి ఈ డయాలసిస్ని ఇంకొద్దిగా స్పీడప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలక్ట్రో డయాలసిస్ అంటారు. అదేవిధంగానే అల్ట్రా ఫిల్ట్రేషన్, అదేవిధంగానే ఈ ఈ ఈ ఈ మెథడ్స్ మొత్తం మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 మెథడ్స్ ఇక్కడ నేను రాశాను. ఆ 3 మెథడ్స్ మీరు చదువుకోండి కొలాయిడ్స్ని శుద్ధి చేయడానికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్యాటలైజెస్, అంటే సబ్స్టెన్స్ విచ్ యాక్సలరేట్ ద రేట్ ఆఫ్ స్లో కెమికల్ రియాక్షన్ బట్ హూస్ కెమికల్ నేచర్ అండ్ మాస్ రిమైన్స్ అన్చేంజ్. అంటే యాక్సలరేట్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఏదైనా ఒక ఈక్వేషన్ యొక్క రేటుని పెంచడానికి ఉపయోగపడేదాన్ని క్యాటలిస్ట్ అంటారు. అది మాత్రం చర్యలో పాల్గొనదు అని అర్థం. సో క్యాటలైజెస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి హోమోజీనియస్ క్యాటలైజెస్. హోమోజీనియస్ క్యాటలైజెస్ అంటే రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ ఒకే ఫిజికల్ స్టేట్లో ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, గ్యాస్, ఆక్సిజన్ కూడా గ్యాసే, నైట్రిక్ ఆక్సైడ్ కూడా గ్యాసే, 3 ఒకే ఫిజికల్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని హోమోజీనియస్ క్యాటలైజెస్ అంటారు. కానీ ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ యొక్క ఫిజికల్ స్టేట్తో మనకి పని లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హీటెరోజీనియస్ క్యాటలైజెస్. ఇక్కడ చూసారంటే మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్లో సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్, జీ అంటే గ్యాస్ అని అర్థం, ప్లాటినము సాలిడ్, ఎస్ అంటే రియాక్టెంట్స్ క్యాటలిస్ట్, 2 కూడా డిఫరెంట్ ఫిజికల్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని హీటెరోజీనియస్ క్యాటలైజెస్ అంటారు. దానికి కొంచెం ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ హీటెరోజీనియస్ క్యాటలైజెస్ ఏ విధంగా జరుగుతుంది. ద మోడర్న్ అడ్జాప్షన్ థియరీ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫార్మేషన్ థియరీ అండ్ ఓల్డ్ అడ్జాప్షన్ థియరీ. అంటే ఇప్పుడు అడ్జాప్షన్ థియరీ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అనమాట. ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఏర్పడడం అండ్ అడ్జాప్షన్ జరగడం, ఈ 2. So the catalyst activity depends on the surface of the catalyst. According to the modern theory, the mechanism of the catalyst involves 5 steps. First వచ్చి diffusion of reactant to the surface of the catalyst. Reactant to catalyst surface మీద చేరడం. Second వచ్చి adsorption జరగడం. Third వచ్చి chemical reaction occurring on the surface మీద chemical reaction జరగడం. 4వది వచ్చి products form leaving the catalyst surface.
ఐదోది డిఫ్యూజన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవే ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ద క్యాటలిస్ట్. సో ఈ డయాగ్రామ్ మీరు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ క్యాటలిస్ట్ ఇది అనుకుందాము, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే డయాగ్రాము క్యాటలిస్ట్ అనుకుందాము. దానికి ఏబి అనేటటువంటి రియాక్టెంట్స్ కలుపుతున్నాం. సో ఇక్కడ ఒక రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఏబి రెండు కూడా క్యాటలిస్ట్తో కలిసిపోయాయి, క్యాటలిస్ట్తో చేరినాయి, అంటే ఇది అడ్జాప్షన్ జరిగింది, ఉపరితలం మీద చేరినాయి. తర్వాత ఏమైనా ఏబికి మధ్య ఒక బాండ్ ఏర్పడింది. ఇక్కడ ఏ నుంచి బికి ఒక బాండ్ గీసాం కదా, ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనమాట. ఈ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ చివరిలో ఏంగా మారింది, మళ్ళీ క్యాటలిస్ట్ గాను ఏబికి మధ్య బాండ్ ఏర్పడిపోయింది, A-B. స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఏముంది, A+B రాసాం. ఇప్పుడు ఏమొచ్చింది, A-B, అంటే A-B అనేది ఒక ప్రోడక్ట్ మనకి ఏర్పడింది. ఇది క్యాటలైజర్స్లో ఉండేటటువంటి మెకానిజం. నెక్స్ట్ ఎంజైమ్స్ గురించి నేర్చుకున్నాం. ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఆఫ్ హై మాలిక్యులర్ మాస్. సో ఎక్కువ అయితే పెద్ద మాలిక్యులర్ మాస్ని, హై మాలిక్యులర్ మాస్ కలిగి ఉండేటటువంటి ఒక ప్రోటీన్ మాలిక్యూల్స్ని మనం ఎంజైమ్స్ అంటాం. సో ఎంజైమ్స్ గురించి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఈ ఎంజైమ్ ప్రాసెస్ అనేది 2 స్టెప్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎంటైర్ ప్రాసెస్ బైండింగ్ ఆఫ్ ఎంజైమ్ టు సబ్స్ట్రాక్ట్, రియాక్ట్తో కలవడం. సో ఇక్కడ ఈ అంటే ఎంజైము, ఎస్ అంటే సబ్స్ట్రాక్ట్ రియాక్టెంట్ అనుకుందాం. ఈ రెండు కలిసి ES స్టార్ ఒక ప్రోడక్ట్ కాంప్లెక్స్ ఏర్పడింది. తర్వాత ఈ డీకంపోజిషన్ ఆఫ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ టు ఫార్మ్ ప్రోడక్ట్. సో ఇక్కడ ES స్టార్ అనేది ఒక యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అయితే చివరిగా అది ఎంజైమ్స్ గాను అదేవిధంగా ప్రోడక్ట్ గాను మారిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుక్రోజ్ తీసుకుందాం. ఈ సుక్రోజ్ వాటర్కి మనం ఈస్ట్ అనే బ్యాక్టీరియా కలిపితే ఈస్ట్లోని ఇన్వర్టేజ్ అనేటటువంటి ఎంజైము గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా దాన్ని మారుస్తుంది. అదేవిధంగానే ఈ గ్లూకోజ్ను జైమేజ్ అనే ఎంజైము ఇథైల్ ఆల్కహాల్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను మారుస్తుంది. ఇది ఎంజైమ్ చేసేటటువంటి పని. నెక్స్ట్ మిసెల్స్. ఏ విధంగా మిసెల్స్ ఏర్పడతాయి, కొలాయిడల్ సైజుల్ పార్టికల్స్ ఫార్మ్డ్ ఇన్ ది వాటర్ బై అసోసియేటెడ్ సింపుల్ మాలిక్యూల్ ఈచ్ హ్యావింగ్ హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ ఎండ్ ఈజ్ నోన్ యాజ్ మిసెల్. అంటే సోప్లో ఉండేటటువంటి పార్టికల్స్, కాన్సన్ట్రేటెడ్ సోప్ సొల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ కొలాయిడ్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి మెయిన్ ఏంటంటే క్లాత్స్లో ఉండే గ్రీజ్కి ఈ డట్ దానికి మనం సోప్ను కలిపినట్లయితే సోప్లో ఉండేటటువంటి సోడియం స్టిరేట్ పార్టికల్స్, చూడండి ఇక్కడ సోడియం స్టిరేట్నే సోప్ అంటాం. ఇది వాటర్లో ఏంగా మారుతుంది, స్టిరియేట్ అయాన్ గాను Na+ గాను మారుతుంది. స్టిరియేట్ అయాన్ని దీనికి సంబంధించి మనం హైడ్రోఫోబిక్ ఎండ్, హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటాయి. హైడ్రోఫోబిక్ అంటే ఆల్కైల్ గ్రూప్ ఎండ్, హైడ్రోఫిలిక్ అంటే మనం టెయిల్ పార్ట్, దాన్ని కార్బాక్సిలేట్ అయాన్ ఎండ్ అంటారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ C17H35CO-. సో ఇది ఇక్కడ మనకి హైడ్రోకార్బన్ చైన్ అనొచ్చు, లేదా టెయిల్ పార్ట్ ఇది, లేదా హైడ్రోఫోబిక్ పార్ట్ ఆఫ్ సోప్ అనొచ్చు. అదేవిధంగా ఇది హెడ్ పార్ట్, ఎలక్ట్రికలీ చార్జ్డ్ పార్ట్ అనమాట, ఇది హైడ్రోఫిలిక్ పార్ట్. సో అంటే CO- C17H35CO- కదా, ఒక్కొక్కటి 17 కార్బన్స్ ఉంటాయి, ఇక్కడ CO-. సో దీని తోక భాగం, దీని తల భాగం అని కూడా అంటారు. మనం డట్టు అంటే ఏదైతే మురికి ఉన్న బట్టల్లో ఈ సోప్ వాటర్ వేసినప్పుడు ఈ సోప్లో ఉండేటటువంటి ఈ పార్టికల్స్ అంటే ఈ తోక భాగం ముందు మురికి అతుక్కుంటుంది, ఆ తల భాగాలన్నీ పైకి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా గ్రీజ్కి అతుక్కునేటువంటి ఒక స్ట్రాంగ్ మిసెల్ ఏర్పడుతుంది, మిసెల్ అంటాం. సో ఇక్కడ కూడా మీరు పరిశీలించారంటే రౌండ్గా ఉండేదాన్ని గ్రీజ్ అనుకుందాము. ఆ గ్రీజ్తో ఈ తోక భాగం ఒక స్ట్రాంగ్ అంటే ఏర్పరిచింది. ఈ విధంగా అన్ని గ్రీజ్ పార్టికల్స్ అంతా వచ్చి, సోప్ పార్టికల్స్ అంతా వచ్చి గ్రీజ్తో ఏర్పరిచిన దాన్ని ఒక మిసెల్ అంటారనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోప్ తక్కువగా ఉన్నప్పుడు ఈ సోప్ పార్టికల్స్ ఈ పైన మాత్రమే చేరాయి. అదేవిధంగా బల్క్ ఆఫ్ వాటర్ అంటే కాన్సన్ట్రేషన్ సోప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి మిసెల్ ఏర్పడుతుంది. నెక్స్ట్ క్యాటలైజెస్ బై జియోలైట్స్తో ఏ విధంగా మనం క్యాటలైట్గా వాటిని వాడచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జియోలైట్స్ ఆర్ సేఫ్ సెలెక్టివ్ క్యాటలిస్ట్ హ్యావింగ్ హనీ కూమ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది వాటికి. సో ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. సో GSM-5 అనే ఒక జియో సంబంధించినటువంటి క్యాటలిస్ట్ని కూడా ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ నెంబర్. వాట్ ఈజ్ గోల్డ్ నెంబర్? The mass in milligrams which protects the coagulation of 10 ml of gold salt adding 1 ml of 10% NaCl solution. So which protects the coagulation of 10 ml gold salt. అంటే గోల్డ్ సోల్ కోయాగులేషన్ కాకుండా, ప్రెసిపిటేట్ కాకుండా దానికి 10% NaCl సొల్యూషన్ కలుపుతారు. దాన్ని ఏమంటారంటే గోల్డ్ సోల్ అంటారు. సో జెలటిన్ యొక్క గోల్డ్ నెంబర్ ఎంత అంటే 0.005 to 0.001 ఉంటుంది. వాట్ ఈస్ ది జనరల్ డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ డిటర్జెంట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆటో క్యాటలైసిస్? గివ్ వన్ ఎగ్జాంపుల్ అంటే డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఫార్మ్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్. సో ఇది ఆటో క్యాటలిస్ట్ అంటారు. ఏదైతే ప్రోడక్ట్స్ ఏర్పడతాయో
ఆ ప్రోడక్టే క్యాటలిస్ట్గా పనిచేస్తే దాన్ని ఆటో క్యాటలిస్ట్ అంటారు. సో AsH3 ఏంగా పనిచేస్తుంది, AS + 2H2గా ఏర్పడింది, ASఏ క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే యాక్టివ్ క్యాటలిస్ట్, ద ఎబిలిటీ ఆఫ్ క్యాటలిస్ట్ టు హెల్ప్ రియాక్టెంట్ మాలిక్యూల్ సో దట్ దే స్టార్ట్ రియాక్షన్ ఫాస్టర్. రియాక్టెంట్ మాలిక్యూల్స్కి అది ఉపయోగపడితే ఆ రియాక్షన్ ఫాస్ట్గా జరగడానికి యాక్టివిటీ ఆఫ్ క్యాటలిస్ట్. ఇది ఫర్ హైడ్రోజనేషన్ reaction, the catalyst activity increases from group 5 to group 11. Among these, maximum activity shown by group 7 to group 9 element. Selectivity of catalyst ante the selectivity of catalyst it is the ability to direct a reaction to yield a particular product. మనకి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మాత్రం ఏర్పడేటట్లు చేస్తే దాన్ని సెలెక్టివ్ క్యాటలిస్ట్ అంటారు. సో దానికి ఎగ్జాంపుల్గా CO కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్తో నికెల్ సమక్షంలో అయితే CH4 ఏర్పడుతుంది, లేదా కాపరు లేదా ZNO ఆర్ Cr2O3 సమక్షంలో అయితే CH3OH ఏర్పడుతుంది. అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ని బట్టి ఆ క్యాటలిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని సెలెక్టివ్ క్యాటలిస్ట్ అంటారు. సో ఇక్కడ నేమ్ ది 4 పాజిటివ్ చార్జర్ సోల్స్, దానికి పాజిటివ్ చార్జర్ సోల్స్ ఏవని లిస్ట్ ఇచ్చాము, ఒకసారి చూడండి. అదేవిధంగానే నేమ్ 4 నెగటివ్లీ చార్జర్ సోల్స్ ఇచ్చాము, ఆ లిస్ట్ చూడండి. తర్వాత వచ్చి ఏంటంటే నేమ్ ది డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్స్డ్ మీడియం ఇన్ ది ఫాలోవింగ్ కొలాయిడల్